నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు చిరంజీవి గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ మిగతా కొందరు నాయకులు జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సత్యం అనే పదానికి సత్యహరిశ్చంద్రుడు ఒక ప్రతీక, అహింస అనే పదానికి గాంధీ మహాత్ముడు ఒక సంకేతం. అదేవిధంగా సమైక్యాంధ్ర అనే పదానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్. కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు సిసలైన 16 అణాల నికాసైన సమైక్యవాది. వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే సమాజం గొప్ప అన్న సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి. తనకంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప, నో డౌట్ అట్ ఆల్. కానీ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగు జాతి గొప్ప, ఈ సమాజం గొప్ప, ఈ రాష్ట్రం గొప్ప అని నమ్మినటువంటి వ్యక్తి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతికి, సమాజానికి, ఈ రాష్ట్రానికి తీరని అపచారం, తీరని అవమానం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించడం జరిగింది, సోనియా గాంధీ గారిని ధిక్కరించడం జరిగింది. చివరికి తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేదానికోసం తన శక్తికి మించి ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రిగా శాసనసభ శాసనమండలితో విభజన బిల్లును తిరస్కరించి పంపించారు. కానీ మీరేం చేశారు? ఢిల్లీలో గాడిదలు కాస్త కూర్చున్నారా? రాజస్థాన్ తారేడారిలో ఒయాసిస్ దగ్గర ఒంటెలు కాసుకుంటూ కూర్చున్నారా? లేకుంటే గుడ్డి గుర్రానికి పనులు దొంగతాను కూర్చున్నారు ఢిల్లీలో? ఏం చేస్తా అన్నారు మీరు? మీకు బాధ్యత లేదా? ఈ తెలుగు జాతి గురించి, ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించే బాధ్యత ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారికేనా? మీరేమో మంత్రి పదవి ఎలగబెట్టచ్చు, కాబట్టి ఏం చేశారు మీరు?